80 తులాలు పెట్టి 5 ఏళ్ళైంది. నెల నెల టెన్షన్గా వడ్డీ కడుతున్నాడు. సంవత్సరానికి ఒకసారి మార్చి 31 అప్పు రెన్యువల్ చేసుకుంటున్నాడు. ఇక్కడ చూడు, పావుల వడ్డీకి క్రాప్ లోన్ తీసుకుని బయట రీల్ జీరోలకి 10 రూపాయల వడ్డీకి ఇవ్వడానికి మరిగాడు. ఇడు ఇప్పుడు ఎప్పుడే రాడు. పద దాదా. మనకు కావాల్సిన 100 తులాలు, మరి మిగతా 20 తులాలు మా మామ మెళ్ళలో ఉంది. లాక్కొత్తానుంటు. ముందు మొదలు పెట్టరా, తర్వాత అదే వస్తుంది. పద. ప్రసాద్, నా నగలు మొదలెట్టావా? నిన్నే కరగబెట్టా. 10 రోజుల్లో ఇచ్చేస్తామన్నమాట. ఏంటక్క ఏవో నగలంటున్నావు? మొన్నేనే ప్రసాద్కి 20 కాసులు బంగారం ఇచ్చాను నగలు చేయమని. ప్రసాద్ కదా బానే చేస్తాడు. దొరికేసిందిరా. అర్థమైంది. కలిపి కలిపి. తాత ఒకసారి రా. తాత ఆ కండు ఒకసారి పట్టు పట్టు. అది కాదురా. నువ్వు ఎక్కువ ఆలోచించొద్దు. ఇది కూడా ఒక రకంగా అప్పే. మన పొలం రాగానే తీర్చాల్సిందే. ముందు నువ్వు పని మొదలుపెట్టు. నగలు జాగ్రత్త. మన ఇంట్లో ఉండే ఆదవులకి నగలు కనిపించకుండా చూసుకో. ఆడుతూ పాడుతూ తింటూ ఉంటే అలుపు సొలుపు ఉండదు. ఈ రోజు మీకు పండగే. బాగా తినండి. బోరుడు గుడ్లు పెట్టాలి. తినాలి. ఏమిట్రా ఇంట్లో ఉన్న గింజలు మొత్తం పోషేస్తున్నావు? ఈ కోళ్లను పొలాల మీద దూరొచ్చు కదా, ఫ్రీగా తింటే. మొన్న అలాగే 20 వదిలితే 19 తిరిగి వచ్చేయండి. అందులో ఓ పెట్టిన ఎవడో ఎత్తిసేయండి బాబు. నమస్కారం అండి నాగరాజు గారు. ఏమయ్యా యేసోబు రా. అప్పు తీసుకున్నావు కదా, తెచ్చావా డబ్బులు వడ్డీతో? మీ అప్పులకు చెప్పులు దండండి. మీ వడ్డీలు కట్టలేక చచ్చిపోతున్నానండి బాబు. మీకు కోడిని తాకట్టు పెట్టినందుకు మా ఆవిడ నన్ను రోజు కొట్టేస్తుందండి. ఇంకెందుకులేండి బాబు, మీ వడ్డీతో పాటు ఇదిగో 400 ఇచ్చేస్తాను. నా కోడి నాకు ఇచ్చేయండి. ఏంట్రా నా కోడిని ఓని ఇచ్చేస్తున్నావు? నాకు ఇవ్వాల్సిన 400 ఓకే, డ్యామేజ్ 500 ఎవడు తండ్రి బాధిస్తాడా? డ్యామేజ్ ఏంటండి బాబు? ఒరే యేసోబు, నువ్వు నా దగ్గరకు వచ్చావు. ఏవండి నాకు అవసరం ఉంది 300 ఇమ్మని చెప్పి నీ కోడి పుంజు తాకట్టు పెట్టావు. నేను నీ మీద ప్రేమతో కోడి పుంజును తాకట్టు పెట్టుకుని నీకు అప్పించా. ఇది మంచి కోడి పుంజు అనుకోని మా ఇంట్లో ఫ్రీగా వదిలేశా. ఇది నా ఇంట్లో ఉన్న కోడి పెట్టను చూసింది, చూసి ఊరుకుందా? దాన్ని గీకింది, గీకి ఊరుకుందా? దాన్ని రేపు చేసింది, దాని జీవితాన్ని నాశనం చేసేసింది. ఫలితంగా ఏమైంది? 11 కోడిగుడ్లు, 9 పిల్లలు. గుడ్లు 11 అయితే పిల్లలు 9 ఎలాగుంటాయండి? 2 గుడ్లు ఆమ్లెట్ వేస్తున్నారులే. నర్మై, నువ్వు నీ మగ పుంజును తీసుకెళ్తానంటున్నావు. మగతోడు లేకుండా నా కోడి పెట్ట రేపటి నుంచి తన జీవితాన్ని ఎలా ముందుకు నెట్టుకెళ్ళగలుగుతుంది? సాటి కోడి పెట్టలు ఏమంటాయి నా కోడి పెట్టని? చెడిపోయావు అంటే కాకుల్లాగా పొడవు. కాబట్టి నీ కోడి పుంజుని, కోడి పెట్టని, పిల్లల్ని 3000 ఇచ్చి తీసుకెళ్ళిపో. 3000? నా కోడి వద్దు, మీ పిల్లలు వద్దు. మీరే ఉంచుకోండి. చిచి దిక్మాల్ సంతని వడ్డీ కింద ఎవడైనా కోళ్లు కుక్కలే తాగట్టెట్టుకుంటాడా? చాకరీ చేయలేక చేస్తున్నాను. డబ్బులు ఊరకనే వస్తాయా? ఎంత వస్తే ఏం లాభం? మెళ్ళో పసుతారు తప్ప ఇంకో దిక్కు లేదు. ఉన్న బంగారం అంతా అట్టుకెళ్ళి బ్యాంకులో తగలెట్టావు. ఆ బంగారం బ్యాంకులో పెట్టి పాల వడ్డీకి డబ్బులు తెచ్చుకున్నా. ఆ డబ్బులు ఊరంతా 10 రూపాయల వడ్డీకి తిప్పుతున్నా. తెలుసుకో. అలా ఉండబట్టే ఇలా సంపాదించారు మా తాత ముత్తాతలు కూడా. నేను అలాగే సంపాదిస్తా. రేపు ఆ సింగపూర్ సంబంధం వాళ్ళకు కూడా కూతుర్ని ఇలాగే చూపిస్తావా? అవును కదే, సింగపూర్ సంబంధం గురించి మర్చిపోయాను. పెళ్లి కొడుకును చూడలేదు కదూ.
ఏంటి మాయా కాంక మహాలక్ష్మి గారు సింగపూర్ సంబంధం చూస్తున్నావట అన్న ఆ పరిస్థితి ఏంటి? ఒరేయ్ నరసింహ, మీ అమ్మగాని నిన్ను తీసుకెళ్లి చెత్తపుట్ట పక్క నిలబెట్టిందనుకో, చెత్తేరికెళ్లేవాడు కూడా నిన్ను తీసుకెళ్ళడరా. అది నీ పొజిషను. నా కూతుర్ని గాల్లో తిరిగేవాడికి ఇచ్చి పెళ్లి చేస్తాను తప్ప నీలాగా గాలికి తిరిగేవాడికి ఇచ్చి పెళ్లి చేయను. అత్తయ్యం చేసుకోకముందు నువ్వు గాలోడివే మా అమ్మ చెప్పింది. ఈ సంబంధం ఎలా కుదురుతుందో నేను చూస్తాను. చూశావే, వీడికి మన కూతుర్ని ఇయ్యాలంట. అరే అయ్యా కనక మహాలక్ష్మి ఎక్కడా? మహాలక్ష్మి, నీ లయలో తేడా వస్తోంది. నిద్రలో ఉన్నావా? ఊహలో ఉంది మాస్టర్. అక్కకి పెళ్లి చూపులు. అవునా మహాలక్ష్మి? అవును మాస్టర్, సింగపూర్ సంబంధం ఆహా, సంబంధం కుదిరితే అదృష్టవంతురాలివే. ఆల్మోస్ట్ కుదిరింది మాస్టర్. ఆల్రెడీ ఫోటో చూసి లైక్ కూడా కొట్టేశానండి. సింగపూర్ నుండి ఫ్లైట్ లో అలా వచ్చి ఫార్మాలిటీస్ అన్ని చూసుకుని ఇలా ఫ్లైట్ లో వెళ్ళిపోవాలంట. మహాలక్ష్మి ఫోన్ వచ్చింది. ఓ, అమెరికా నుంచేనా? మాస్టర్ ఒక్క నిమిషం, నా ఫ్రెండ్. అలాగే. హలో, ఎక్కడున్నావే? నేను డాన్స్ క్లాస్ లో ఉన్నాను. నీకు సంబంధం కుదిరిందంట, మా పద్మ చెప్పిందిలే. సింగపూర్ ఫ్లైట్ లో వస్తున్నాడు. సింగపూరా? అదెంతుంటది? మన లక్కవరం అంత ఉంటది. అయినా మ్యాప్ లో చూడు, మా అమెరికా పక్కన చిల్లిగారిలో చిన్నగా ఉంటది. అయినా నాకులాగా అందరికి అమెరికా సంబంధం కుదరొద్దు. నీకు విషయం తెలుసా? మొన్న బాత్రూమ్ లో కాల్ జారిన దగ్గర నుంచి మా ఆయన నన్ను అస్సలు ఏ పని చేయనట్లేదే. ఏమైనా కాల్ జారడం నీకు బాగా కలిసి వచ్చింది లేవే. ఇక్కడ కాల్ జారితేనేగా మీ నాన్న అర్జెంట్ గా పెళ్లి చేసి పంపించాడు. పొయ్యి మీద ఏదో మాడుతున్నట్టుంది, మళ్ళీ ఫోన్ చేస్తానే. బాయ్. మాడుద్ది లేకపోతే ఇది దీని వేషాలు. ఏమండి వెంకటేశ్వరరావు గారు, ప్రసాద్, ఈ నెల 18వ తారీఖు నగల వేలం పాటించాలి. అందరికి నోటీసులు పంపించండి. అలాగే ప్రసాద్. రేయ్, బొడ్డు నాగరాజురా, ఇప్పుడు ఎలా? రామరాజు గారు, నాగరాజు గారు, రేపు ఈవినింగ్ కల్లా నా అసలు వడ్డీ మా ఇంటికి రావాలా, అంతే. అయ్యా నాగరాజు గారు నమస్కారం. అయ్యా నమస్కారం. చాలా రోజులకు వచ్చారు. బ్యాంకి వడ్డీ కట్టకు వచ్చారు. సోమవారం అమ్మాయి పెళ్లి చూపులు, బంగారం కోసం వచ్చానండి. బంగారమా? చాలా సంతోషం అండి. ఇంతకీ అబ్బాయి ఏ ఊరు, ఏం చేస్తుంటాడు? సింగపూర్ షిప్పింగ్ యార్డ్ లో మంచి ఉద్యోగం, నెలకు 3 లక్షలు. ఓ, చాలా బాగుంది. రండి. ఇదిగో ప్రసాద్. నమస్కారం. నమస్కారం. నాగరాజు గారు నగలు విడిపించాలి. అసలు వడ్డీ కట్టించుకుని త్వరగా అయ్యేటట్టు చూడండి. సార్ మీరు అక్కడ కూర్చోండి. అలాగే. హలో. నీ అబ్బా, తీకి ఆడి నగలే తీమని ఐడియా ఇచ్చి తెచ్చావు. ఆడి టైంలో వస్తాడని నేను ఎలా ఊహింతనరా? వర్షం వస్తుందని చెట్టు కింద నుంచుంటే కొమ్మ వచ్చి నెత్తి మీద పడినట్టు ఈడిప్పుడు వచ్చి తెచ్చాడేంట్రా? ఇప్పుడు ఏం చేద్దాం? సర్లే, 10 నిమిషాలు అడిగి ఏదో చెప్పి మేనేజ్ చేయి. ఈ లోపల నేను ఇంటికి నగలు తెచ్చేస్తాను. తొందరగా. కరిగించేసావా? ఇవాళ మంచి రోజున కరగబెట్టాను. ఎందుకు కంగారు పడుతున్నావు? ఏం లేదు తాతయ్య, ఏం లేదు. నువ్వు చేసుకో. ఇప్పుడు ఏం చేయాలి? అరే 10ంటికి వచ్చాం, 11 అయింది. రారాయిక వచ్చేస్తారండి. రే పుట్టి చేతులు తిరగొచ్చావు, ఏమైంది? చెప్పు. ఏంటయ్యా, ఇంకా వడ్డీ డబ్బులు కట్టించుకోలేదు? ఇంకెంత టైం పడుతుంది? 5 నిమిషాలు అయిపోతుంది సార్. ఇక్కడ 2 సంతకాలు పెట్టండి. ఆ ఏం చేయబోతున్నాడు వీడు?